హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, ఆమె వింటూ ఉండిపోయింది, లేదా మేము చదువుతూ ఉండిపోయాము, లేదా అతను మాట్లాడుతూ ఉండిపోయాడు. ఈ విధంగా ఉండిపోయాడు లేదా ఉండిపోయాను అనే తెలుగు పదాలను ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా, ఆమె వింటూ ఉండిపోయింది. ఆమె వింటూ ఉండిపోయింది ఇలా చెప్పడాన్ని షీ రిమైండ్ లిజనింగ్, షీ రిమైండ్ లిజనింగ్ అని చెప్తూ ఉంటాము. షీ రిమైండ్ అంటే ఆమె ఉండిపోయింది, లిజనింగ్ అంటే వింటూ అని. అదేవిధంగా, ఆమె ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె ఏడుస్తూ ఉండిపోయింది ఇలా చెప్పడాన్ని షీ రిమైండ్ క్రయింగ్, షీ రిమైండ్ క్రయింగ్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా, మేము చదువుతూ ఉండిపోయాము, మేము చదువుతూ ఉండిపోయాము ఇలా చెప్పడాన్ని వీ రిమైండ్ స్టడీయింగ్, వీ రిమైండ్ స్టడీయింగ్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా, ఆమె నవ్వుతూ ఉండిపోయింది, ఆమె నవ్వుతూ ఉండిపోయింది ఇలా చెప్పడాన్ని షీ రిమైండ్ స్మైలింగ్, షీ రిమైండ్ స్మైలింగ్ అని చెప్తూ ఉంటాము. షీ రిమైండ్ అంటే ఆమె ఉండిపోయింది, స్మైలింగ్ అంటే నవ్వుతూ అని. అదేవిధంగా, అతను మాట్లాడుతూ ఉండిపోయాడు, అతను మాట్లాడుతూ ఉండిపోయాడు ఇలా చెప్పడాన్ని హీ రిమైండ్ టాకింగ్, హీ రిమైండ్ టాకింగ్ అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. అతను రాస్తూ ఉండిపోయాడు, అతను రాస్తూ ఉండిపోయాడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. తర్వాత, ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయ్యింది, లేదా నువ్వు వారితో మాట్లాడి ఎంతకాలం అయ్యింది, లేదా నువ్వు అతడిని కలిసి ఎంతకాలం అయ్యింది. ఈ విధంగా ఎంతకాలం అయ్యింది అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా, ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయ్యింది. నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయ్యింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్ దిస్ జాబ్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్డ్ దిస్ జాబ్ అని చెప్తూ ఉంటాము. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అంటే ఎంతకాలం అయ్యింది, సిన్స్ యూ జాయిన్ దిస్ జాబ్ అంటే నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యి అని. అదేవిధంగా, నువ్వు ఈ ఇల్లు కొని ఎంతకాలం అయ్యింది, నువ్వు ఈ ఇల్లు కొని ఎంతకాలం అయ్యింది ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ దిస్ హౌస్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ దిస్ హౌస్ అని చెప్తూ ఉంటాము. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అంటే ఎంతకాలం అయింది, సిన్స్ యూ బాట్ దిస్ హౌస్ అంటే నువ్వు ఈ ఇల్లు కొని అని. అదేవిధంగా, నువ్వు వారితో మాట్లాడి ఎంతకాలం అయింది, నువ్వు వారితో మాట్లాడి ఎంతకాలం అయ్యింది ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ టాక్డ్ టు దెమ్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ టాక్డ్ టు దెమ్ అని చెప్తూ ఉంటాము. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అంటే ఎంతకాలం అయ్యింది, సిన్స్ యూ టాక్డ్ టు దెమ్ అంటే నువ్వు వారితో మాట్లాడి అని. అదేవిధంగా, నువ్వు అతనిని కలిసి ఎంతకాలం అయింది, నువ్వు అతనిని కలిసి ఎంతకాలం అయింది ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ మ్యాట్ హిమ్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ మ్యాట్ హిమ్ అని చెప్తూ ఉంటాము. సిన్స్ యూ మ్యాట్ హిమ్ అంటే నువ్వు అతనిని కలిసి అని. అదేవిధంగా, నువ్వు అమెరికా వెళ్ళి ఎంతకాలం అయ్యింది, నువ్వు అమెరికా వెళ్ళి ఎంతకాలం అయ్యింది ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ వెంట్ టు అమెరికా, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ వెంట్ టు అమెరికా అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. నువ్వు జాబ్ మానేసి ఎంతకాలం అయ్యింది, నువ్వు జాబ్ మానేసి ఎంతకాలం అయింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. తర్వాత, నా ముందు అరవకు, లేదా ఆమె ముందు కూర్చోకు, లేదా అతని ముందు అబద్ధం చెప్పకు. ఈ విధంగా ముందు అనే తెలుగు చిన్న పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా, నా ముందు అరవకు,
నా ముందు అరవకు. ఇలా చెప్పడాన్ని డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని చెప్తూ ఉంటాము. డోంట్ షౌట్ అంటే అరవకు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నా ముందు అని. అదేవిధంగా ఆమె ముందు కూర్చోకు. ఆమె ముందు కూర్చోకు. ఇలా చెప్పడాన్ని డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అని చెప్తూ ఉంటాము. డోంట్ సిట్ అంటే కూర్చోకు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంటే ఆమె ముందు అని. అదేవిధంగా అతని ముందు అబద్ధం చెప్పకు. అతని ముందు అబద్ధం చెప్పకు. ఇలా చెప్పడాన్ని డోంట్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. డోంట్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అని చెప్తూ ఉంటాము. డోంట్ లై అంటే అబద్ధం చెప్పకు అని. అదేవిధంగా అందరి ముందు తిట్టకు. అందరి ముందు తిట్టకు. ఇలా చెప్పడాన్ని డోంట్ స్కోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. డోంట్ స్కోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అని చెప్తూ ఉంటాము. డోంట్ స్కోల్డ్ అంటే తిట్టకు లేదా తిట్టొద్దు అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే అందరి ముందు అని. అదేవిధంగా పిల్లల ముందు వాదించకు. పిల్లల ముందు వాదించకు. ఇలా చెప్పడాన్ని డోంట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. డోంట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్తూ ఉంటాము. డోంట్ ఆర్గ్యూ అంటే వాదించకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల ముందు అని. అదేవిధంగా అతని ముందు ఏడవకు. అతని ముందు ఏడవకు. ఇలా చెప్పడాన్ని డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. ఇంటి ముందు ఆడకు. ఇంటి ముందు ఆడకు. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.